ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఇప్పటికి విపక్షానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తమకు విపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతుందని, ఈ పరిపాలనా లోపాలను ఎత్తి చూపుతున్నామన్నారు. ఇదిలా ఉంటే స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీకి రాకపోతే జీతాలు కట్ చేస్తామని స్పీకర్ హెచ్చరించారు. హాజరు కాకపోతే అసలు పర్మనెంట్ గా ఇళ్లకు పంపిస్తామని డిప్యూటీ స్పీకర్ తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అండ్ టీం అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీయా వర్మ. జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నటువంటి దాని మీద మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడాం. వస్తారా రారా అంటే రాక చస్తారా అన్నటువంటి సమాధానం కూడా చెప్పాం. ఎందుకు రావాలి? ఎస్, 60 రోజులు దాటితే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా 60 రోజులు దాటితే వాళ్ళని మనం డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నటువంటి ఒక రూల్ ఆఫ్ లా ఉంది. సో అసెంబ్లీ నియమావళి ప్రకారం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూస్గా పరిమిత కాలం ప్రకారం రాకపోతే ఖచ్చితంగా అతను డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి ఆ ప్రమాదాన్ని వీళ్ళు కావాలని కోరి తెచ్చుకుంటారా? అవసరమా? ఎందుకు రారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఎందుకు రారో వాళ్ళకి తెలుసు, ఎందుకు వస్తారో అందరికీ తెలుసు. బట్ వచ్చిన తర్వాత జరిగేటటువంటి పరిస్థితుల మీద, పరిణామాల మీద కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాడు మా వాడు అని చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు అసలు ప్రతిపక్ష హోదాకి ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి సంబంధం ఉందా? లేదు. అలాగే ప్రతిపక్ష హోదా తీసుకోగలిగేటటువంటి అవకాశం ఆ పార్టీ నాయకుడికి ఉన్నదా? లేదు. ఇవ్వవలసిందెవరు? అసెంబ్లీ స్పీకరు రూల్ ప్రకారం ఏదైనా అవకాశం ఉంటే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశం ఉన్నదా? ఆయనకి అలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నదా? లేదు. ఇవ్వగలిగేటటువంటిది ఎవరు అని అంటే స్పీకర్కు సంబంధించిన నియమావళి ప్రకారం స్పీకర్ మాత్రమే ప్రతిపక్ష హోదా డిక్లేర్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు వింటున్నాం. ఎలా అడ్డుపడగలరు? ఒక రూల్ ఉన్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టగలరా? లేదు. ముందు అసలు అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని ఇటీవల అనేక మంది నాయకులు మాట్లాడారు కదా. వైసీపీకి సంబంధించి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు, మొత్తం దగ మోసం అన్నటువంటి మాటలు కేవలం ప్రెస్ మీట్లోనే మాట్లాడతారా? అలాగే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు వదిలేశారు అని అంటే బయట అబద్ధం చెప్తున్నారు, చెప్పాల్సిన చోట నిజం చెప్పట్లేదు అన్నదే కదా సత్యం. మరి ఎందుకని రారు అన్నటువంటి ప్రశ్నకు నాకైతే అనిపిస్తుంది, నేనైతే నమ్ముతున్నాను, ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాంటి ఆలోచనే లేదు. కారణం, దూకుతున్నారు ఎవరు? ముఖ్యంగా ఉపసభాపతిగా ఉన్నటువంటి త్రిబులార్ రఘురామకృష్ణరాజు పదే చాలా ఉత్సాహంగా చెప్తున్నారు, రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అని. ఆయన డిస్క్వాలిఫై అయిపోతే త్రిబులార్కి వచ్చేటటువంటి లాభం ఏమైనా ఉంటుందా? ఆయన ఆకాంక్ష ఏమైనా తీరుతుందా? గెలిచినటువంటి ప్రజాప్రతినిధి అలాగే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకుండా డిస్క్వాలిఫై అయితే బాగుండు అని భావిస్తున్నారా? అది సెకండరీ. బట్ ఇవాళ వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావాలి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా స్పష్టం. ఒకటి, సూపర్ 6లో చాలా లోపాలు ఉన్నాయి, చెప్పింది ఏది చేయలేదు అన్నటువంటి వాదన వినిపిస్తున్నటువంటి ప్రతిపక్షంగా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ నిలబెట్టాలి, ఎక్కడ కడగాలి? అసెంబ్లీలోనే. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం ఇవాళ జనాల్ని వేధిస్తుంది, అలాగే ప్రతిపక్షానికి కూడా వాడుకుంటే వజ్రాయుధం లాంటిది. ఏంటది? విశాఖ ఉక్కుకు సంబంధించి, అలాగే యూరియాకి సంబంధించి రైతులు రోడ్డు మీద నిలబడి వర్షంలో ఎండలో స్పృహ తప్పి పడిపోతున్నటువంటి బాధాకరమైనటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరి దాన్ని ఎందుకు వదిలేయాలి? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే బదులు ప్రతిపక్షానికి ఉన్నటువంటి బాధ్యత గురించి మాట్లాడితే దీన్ని కదా చర్చించాల్సింది. దాంతోపాటు ఇవాళ వచ్చి ఏం చేస్తారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ప్రతిపక్ష నాయకులకే తెలియాలి, ఖచ్చితంగా వాళ్ళకే తెలియాలి. వచ్చి ఏం చేయాలి? ఎస్,
ఖచ్చితంగా అమరావతి గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి ఏంటి? మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేసేటటువంటి ప్రయత్నం 1.5 ఎకరం కాదు, 42 ఎకరాల, 44 ఎకరాల, లేకపోతే 1800 ఎకరాల అన్నటువంటి ప్రశ్న ఇవాళ జనాన్ని ఊపేస్తోంది, బాధిస్తోంది. అలాగే ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి నెడుతుంది. మరి ఈ కన్ఫ్యూజన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షం కదా. అమరావతిలోనే పాలన జరుగుతుంది మేము అధికారంలోకి రాగానే అని 175/175 ఎస్ 175కి 175 గెలుస్తున్నాం అన్నటువంటి వాదన చేసినటువంటి ఈ పార్టీ 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతుందా అంటే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోలేకపోతుంది అన్నది మాత్రం వాస్తవం. ఎన్నో ఉంటాయి లోపాలు. పాలకపక్షం ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఈ రూలింగ్లోకి వచ్చిన తర్వాత పరిపాలనలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఎత్తి చూయించాల్సింది ఎవరు? మీడియా ప్లస్ ప్రతిపక్షం. మరి మీడియా కూడా సహజంగా పాలకపక్షానికి ఎప్పుడు మొట్టమొదటి ప్రతిపక్షంగా నిలబడాలి అన్నటువంటి ధోరణిలో మాలాంటి వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఖచ్చితంగా అడుగుతుంటాం. కానీ గతంలో మేము జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి ప్రజలు తప్పించాలన్నటువంటి ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు అన్నటువంటి సమాచారాన్ని ఇచ్చింది కూడా ఇంక్లూడింగ్ మేమే ఇచ్చాం. మరి ఇవాళ పాలకపక్షంలో ఉన్నటువంటి పార్టీ పొరపాట్లు చేస్తే మేమే అడుగుతాం. ఇవాళ ప్రజల కోసం రాజకీయాలు ఉండాలి కానీ పార్టీల కోసమో లేక మీడియా వాళ్ళ కోసమో కాదు కదా. సో ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి ఈ మహానుభావుడు, ఈ నాయకుడు, ఎవరైతే వైసీపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఖచ్చితంగా వస్తారు. రాకపోతే మనం చెప్పక్కర్లా, బట్ వస్తాడు. వేచి చూడండి, ఖచ్చితంగా వస్తాడు. ఎస్ శ్రియా. థ్యాంక్ యూ రాజన్.